బ్రహ్మోస్ అనేది వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ అండ్ ప్రిసైజ్ క్రూయిజ్ మిసైల్స్ అనమాట. ప్రపంచంలోనే చాలా వేగవంతమైన, చాలా ప్రిసైజ్ టార్గెట్స్ ఇచ్చేగల క్రూయిజ్ మిసైల్ అనమాట. ఇది మ్యాక్ 2.8 స్పీడ్తో, అంటే విత్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ కన్నా 3 టైమ్స్ ఎక్కువగా ఇది ఫాస్ట్గా వెళ్తుంది. అది దాదాపు 290 to 300 కిలోమీటర్స్ రేంజ్ ఉందన్నమాట దీనికి, ప్రస్తుతం మనం వాడేదానికి. ఇది చాలా హై వాల్యూ టార్గెట్స్ని లేదా రాడార్ స్టేషన్స్ని, ఎలాంటి బంకర్స్నైనా ఏదైనా సరే ఇది హిట్ చేయగలదు అనమాట. ప్రధాని మోడీ గారు దీని యొక్క గొప్పతనం చెప్తూ, అసలు బ్రహ్మోస్ ఇప్పుడు దీని ప్రొడక్షన్ అనేది ఇంకా ఇతర దేశాలు కూడా కొనుక్కుంటున్నారు, మనకు కూడా ఇంకా ప్రొడక్షన్ చేయబోతున్నాం, యూపీలో కూడా దీని ప్రొడక్షన్ సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తాం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. మనకు తెలుసు, పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం పాకిస్తాన్కి ధీటుగా జవాబు ఇవ్వడానికి ఆపరేషన్ సింధూర్ చేసాం. ఆ సింధూర్లో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వాడాం. పాకిస్తాన్ ఏం చేసినా సరే, అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మోస్తో సరితూగలేవన్నమాట. అటువంటి బ్రహ్మోస్, ఈ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనేది దాని పేరు భారతదేశం నది బ్రహ్మపుత్ర, అలానే రష్యన్ రివర్ మాస్కోవా, ఇది ఇండియా రష్యా కొలాబరేషన్తో మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇండియా కూడా దీన్ని తయారు చేసే శక్తి వచ్చేసింది. ఇతర దేశాలకు కూడా మనం బ్రహ్మోస్ మిసైల్స్ అమ్ముతున్నాం. రీసెంట్గా ఫిలిప్పీన్స్కి అమ్మాం. ఇంకా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట బ్రహ్మోస్ మిసైల్ కోసం. వియత్నాం కూడా అడుగుతుంది మనం బ్రహ్మోస్ మిసైల్స్ అమ్మని. ఇండియా ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో భాగస్వామి కాబట్టి 300 కిలోమీటర్స్ రేంజ్ కన్నా ఎక్కువ మిసైల్స్ కూడా ఇండియా ఇతర దేశాలకు అమ్మవచ్చు అనమాట. కాబట్టి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్కి ఇప్పుడు మార్కెట్ కూడా బాగా పెరిగింది.